మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలో కన్న తల్లిదండ్రులపై తమ ప్రేమను చాటుకున్నారు ఓ ముగ్గురు కుమారులు. అమ్మా నాన్నలకు నిలువెత్తు విగ్రహాలు తయారు చేసి ఎప్పటికీ వారి కనుల ముందు కనిపించే విధంగా గుడిని కట్టి ఆదరిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శేషయ్య, ఎల్లమ్మ దంపతులు కూలీ నాలి పనిచేసుకుని జీవిస్తూ ఉండేవారు. వారికి ముగ్గురు కుమారులు చదివించి ప్రయోజకులను చేశారు. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలలో వారు ఉద్యోగాలు పొందారు. రెండో కుమారుడు విజయ్ విద్యుత్ శాఖలో ఉన్నతాధికారిగా మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు గుడి కట్టి ఆదరిస్తున్నామని తెలిపారు. అయితే అమ్మా నాన్నల జయంతి వర్ధంతి రోజున పేద ప్రజలకు పలు విధాల సహాయం చేస్తామని, వారి పేరు మీ గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యాక్చువల్గా మా అమ్మ నాన్న కోసం గుడి కట్టించడానికి కారణం ఏంటంటే అమ్మ నాన్న మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమ. వాళ్ళు కూడా మా యొక్క డెవలప్మెంట్ కోసము చాలా పునాదులు వేశారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా కష్టపడి వాళ్ళు కూలినాలి పని చేసుకుంటూ మమ్మల్ని చదివించడం జరిగింది. అందుకరకే తర్వాత అమ్మ చనిపోయే అంతవరకు కూడా మాతోటి ఎవరితోటి సేవ చేయించుకోలేదు. 90 సంవత్సరాలు అయినా సరే ఆమె ప్రేమానురాగాలతోటి మాతోటి పక్కన ఉండటం వల్ల చాలా ఆప్యాయంగా ఉండి ఆల్ ఆఫ్ సడన్గా ఒకటే రోజు కొలాప్స్ అయిపోయింది. ఆమెకు 2005లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే దాదాపుగా 15 సంవత్సరాలు అంటే 2020లో హార్ట్ ఫెయిల్యూర్ అయింది. అందుకొరకే అమ్మ అంటే అత్యంత ప్రేమ. ఏదైనా కోపం మేము ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినా కానీ మా అమ్మ ఒప్పుకోకపోయేది, దండించేది. ఆ వయసులో కూడా మేము పెద్దవాళ్ళమై మా పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే మమ్మల్ని అవసరమైతే ఒక దెబ్బ కొట్టడానికి కూడా వెనకాడకపోయేది. దెబ్బ కొడతా అని ఇట్లా చేయలేపేది. అంటే అంత ప్రేమ మా అమ్మ మీద అంత ప్రేమ ఉండటం వల్ల మేము వాళ్ళని మరవలేకనే ఈ గుడి కట్టించుకున్నాం. ఈ గుడి కట్టించడం వల్ల ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రశాంతతగా ఉన్నది. మేము ఇక్కడికి వచ్చి ఒక సండే రోజు లేకపోతే మామూలుగా ఫెస్టివల్ రోజు అన్నీ వండుకొని ఇక్కడ వాళ్ళకు పెట్టి మేము తినటం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉన్నది. మా ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా మేమంటే చాలా అభిమానిస్తారు. వాళ్ళకు మా పట్ల చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పిలిస్తే చాలు వెంటనే ఎక్కడికైనా వస్తారు.